చైనా వచ్చి భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఈ ఆక్రమించుకున్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటి సందర్భంలో దాన్ని తిరిగి తీసుకోవడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధానికి వ్యతిరేకంగా భారత్లోనే ఉద్యమాలు చేశారు ఆ రోజున వామపక్షాలు. భారతదేశం తప్పు పని చేస్తుంది, చైనా లాంటి ఉదారవాద దేశం పట్ల ఇట్లాగా ప్రవర్తించడం ఏంటి, చాలా బాధ్యతాయుతమైన దేశం అంటూ భారతదేశంలో తిండి తింటూ భారతదేశానికి వ్యతిరేకంగా భారత్లోనే ఉద్యమించినటువంటి రోజులు అవి. చివరికి చైనా సైన్యం కోసం రక్తదానం చేసిన దరిద్రులు కూడా మన దేశంలోనే ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ దేశం మీద యుద్ధం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాస్తవంగా దేశద్రోహం కింద వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలులో పెట్టాలి, లేకపోతే కాల్చేవతలు పడేయాలి, దేశద్రోహం చేస్తుంది. కానీ ఆ రోజున మనకి ప్రజాస్వామ్యం పేరుతో మనకి వ్యతిరేకంగా అదే రష్యాలో కానీ చైనాలో కానీ ఉత్తర కొరియాలో కానీ అయితే ఆ పని చేసేవాళ్ళు, అరబ్ దేశాల్లో అయితే తలలు నరికి అవతల పడేసేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్లయితే మొక్కలు కోసి అవతల పడేసేవాళ్ళు. బట్ భారతదేశంలో మాత్రం వాళ్ళని పిలిచి శాంతి కాముకులని సన్మానం చేసిన దౌర్భాగ్యం కూడా ఉంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అయ్యా అంటే ఇప్పుడు తాజాగా యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో ఇజ్రాయెల్లో కూడా ఇలాంటి దరిద్రులు పుట్టుకొచ్చారు. అక్కడ ఓ పక్కన యుద్ధం ఇజ్రాయెల్ ఎందుకు చేస్తుంది, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పౌరుల్ని పట్టుకెళ్ళి బంధించి హింసించి ప్రాణాలు తీసి శవాలను ఇవ్వడానికి కూడా రోజుల తరబడి చేస్తున్నటువంటి హమాస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ ఇచ్చేదాకా యుద్ధం చేస్తానంది ఇజ్రాయెల్. చివరికి బైడెన్ మారిన ట్రంప్ వచ్చినా సరే ఆ యుద్ధం కొనసాగడానికి కారణం అదే. వీళ్ళ వాళ్ళు 1,00,000 మంది చచ్చినా పర్లేదు, పాలస్తీనా తీవ్రవాదులు 50,000 మందికి పైగా చచ్చారు. కానీ ఈ 250 మందిని అడ్డుపెట్టి వాళ్ళు యుద్ధం కొనసాగిస్తూనే ఉంటారు. 250 మంది కోసం 50,000 మంది హమాస్ తీవ్రవాదులు లేదా హమాస్ అనుకూలులు చచ్చారు. అయినా సరే వాళ్ళు అది పట్టకుండా అలాగే కూర్చుంటారు. అక్కడ వాళ్ళ దేశంలో మాత్రం మనం యుద్ధం చేయొద్దు, అనవసరంగా వాళ్ళ మీద దాడి చేసామని ఎవ్వడు ఉద్యమం చేయట్లా. మీరు చేసినటువంటి ఆ 250 మంది కిడ్నాప్ వల్ల మనం 50,000 మంది చచ్చిపోయామని ఎవడు ఉద్యమించట్లేదు. హమాస్కి అనుకూలంగానే ఉద్యమాలు చేస్తున్నారు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. బట్ ఇజ్రాయెల్లో మాత్రం ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి వీల్లేదని ఉద్యమాలు చేస్తున్నారంట. అంటే ఎలాంటి మనుషులు ప్రపంచ దేశాల్లో ఉంటున్నారు అన్నది ఆలోచించాల్సి ఉంది.